హాయ్, దిస్ ఇస్ మై T4 స్పీడ్ T4. తీసుకొని ఒక 3 months బ్యాక్ అవుతుంది. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి చైన్ క్లీన్ అండ్ లూప్ చేద్దాం అనుకుంటున్నాం. నేను మా బ్రదర్ కలిసి ఇక్కడ ఇటు దగ్గర అయితే పార్కింగ్ ఎక్కడ లేదు. సో సమ్వేర్ రోడ్ దగ్గరకు వచ్చేసి క్లీన్ చేద్దామని. ఒకసారి చైన్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. చాలా కొంచెం రస్ట్ అయితే పట్టింది మొత్తం అంతా. సో మేబీ బైక్ వచ్చేసి అరౌండ్ 1700 km 1600 km అరౌండ్ అనుకుంటా. ఫస్ట్ సర్వీసింగ్లో అయితే వాళ్ళే క్లీన్ చేశారు. సో మేబీ తర్వాత చూపిస్తారు how many kilometers this is my brother. హాయ్ చెప్పరా. నార్మల్గా అయితే జస్ట్ వాటర్ వాష్ చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ టైం చేసాం ఒక 1 week బ్యాక్ అనుకుంటా. జస్ట్ మేము ఒక క్లాత్ అయితే క్లీన్ చేసేసాం. సో ఇది బైక్ పరిస్థితి. చూడాలి లైక్ మంచిగా ఎలా క్లీన్ చేస్తాం అనేది. సో యాక్చువల్లీ షైన్ క్లీనింగ్ అంటే ఈ స్ప్రాకెట్ కూడా తీసి చేయాల్సి వస్తుంది. అయితే సర్వీసింగ్ సెంటర్లో అయితే మ్యాక్సిమం తీసి చేయరు. సో వెళ్ళి టు ఆస్క్ దెమ్ అది తీసేసి క్లీన్ చేయాలని చెప్పేసి. నేను చేయమని చెప్పా, బట్ వాళ్ళైతే చేయలేదు. మరి మొహమాటంతో మరి నేను కూడా అడగలేదు. సో ఎవరు మొహమాట పడద్దు. సో అవర్ వర్క్ షుడ్ బి డన్. సో క్లీన్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక డీజిల్ తీసుకున్నాం 50 రూపీస్కి. దీంతోనే మనం క్లీన్ చేయాలి. ఇవర్ యాక్చువల్లీ మోటోలో నుంచి C1 తీసుకుందాం అనుకున్నాం. అది బ్రష్ 150 రూపీస్. అది 150 130 150 అరౌండ్. అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. యాక్చువల్లీ C1 C2 రెండు ఆర్డర్ పెడదాం అనుకున్నాం, చైన్ క్లీన్ అండ్ చైన్ లూప్. సో యూట్యూబ్లో చూసా చాలా రివ్యూస్ ఉంటాను, ఇంటర్నెట్లో గట్టా. సో మ్యాక్సిమం పీపుల్ వచ్చేసి క్లీనింగ్కి డీజిలే వాడుతున్నారు. సో మేము కూడా అందుకే అది తీసుకున్నాం. లేకపోతే మోటల్ నుంచే చైన్ క్లియర్ తీసుకున్నాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మంచిగా క్లీనింగ్ చేసుకుంటే సో ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం 2-3 times క్లీన్ చేసుకోవాలి. 3 times అసలు ఒక 2 times తీసుకోవాలి. మనం డీజిల్ వాడుతున్నాం క్లీనింగ్కి. మొత్తం ఇలా ఒక 2 times క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను సో ఇది ఫస్ట్ రౌండ్ అయితే క్లీన్ చేసాం. సో ఇప్పుడైతే స్ప్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. అది వచ్చేసి టూల్ కిట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. బేసిక్ టూల్ కిట్ మీరు అమెజాన్లో చూసారు. ఇదంతా ఇటు ఉంది కదా. ఏంట్రా ఏదో లిక్విడ్లో వస్తుంది. అవునా, ఇప్పుడు క్లీన్ చేసాం కదరా, నాకు తెలిసి అందులో వెళ్ళి ఉంటుంది. సో ప్రెజర్లో వస్తుందిరా వైట్గా. రెండున్నాయా 3 ఉన్నాయా? 3 చూడు ప్రెజర్లో వచ్చింది మళ్ళీ. మనం ఏదో ఓపెన్ చేస్తాం ఏంటి. అదే ప్రాజెక్ట్ అక్కడే చెప్తాడు మరి.
సార్ నువ్వు రికార్డ్ చేయరు అయితే నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. రికార్డ్ చేయలేండి ఇప్పుడు. ఆ, ఆ, ఆ. ఈ చేతితో రికార్డ్ ఏ, చేయాలి. క్లీన్ చేసుకోమని. అది కూడా తీయాలి యాక్చువల్లీ. అది జాగ్రత్త తీయాలి రా. మొత్తం అటాచ్ అయ్యి ఉందా దానికి? లాక్ అయి ఉన్నాయరా? అది తీసేస్తే సరిపోతుంది. ఆ బోల్ట్ ఉంది సార్. ఏ బోల్ట్? అదో అది ఇక అది తీసేయండి. అలంకి తీయాలి అది. అలంకి సెట్ ఉంటుంది. అది అలంకి సెట్. సో ఆ బోల్ట్ తీయడానికి మనం అలంకి చూస్ చేయాలి. ఏ సైజ్ తీసుకున్నారా? సైజ్ అయితే చెక్ చేస్తున్నాం. 5. అంతా సైజ్ 5ఆ? ఓకే, అలంకి సైజ్ 5. ఇక్కడ కూడా ఇంకోటి ఉన్నట్టు. అక్కడ కూడా ఉంటుందా? ఇంకా 2 వేయాలా? అదే దీనిదేనంటే దాని దగ్గర ఎక్కడ పడింది? లోపల తీయాలి వెళ్ళి వచ్చిందా? లోపల కాబట్టి ఓపెన్ చేసాం. చాలా మట్టి ఉంది, క్లీన్ చేయాలి. చూడండి మంచిగా క్లీన్ అయ్యింది. ప్రతిసారి కాదు, ఒక 5,000 3,000 కేఎం కలగాలి. ప్రాఫిట్ క్లీన్ చేసుకుంటే బెటర్. బట్ ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయితే చైన్ అయితే క్లీన్ చేసుకుని లిఫ్ట్ చేసుకుంటే బెటర్. చైన్ లైఫ్ టైం అనేది బాగుంటుంది. బైక్ కూడా కొంచెం స్మూత్గా వెళ్తాయి. సో ఇట్లా ప్రాఫిట్ అయితే క్లీన్ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఒక రౌండ్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం డ్రై చేసేసి అప్పుడు చైన్ డూర్ అయితే చేయాలి. సో యా దట్స్ ఇట్. సో ప్రాఫిట్ అయితే మంచిగా క్లీన్ చేసి సో ఇంకొకసారి సెకండ్ రౌండ్ చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. చేసేసాక అప్పుడు చైన్ లూప్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇది నేను వాడుతున్న ఇది జస్ట్ వాటర్ క్యారీ చేసేది కుకింగ్. ఇది ఏంటంటే వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా అమెజాన్లోనే అనుకుంటా. ఇది మా అలంకి సెట్. ఇది అమెజాన్లో తీసుకున్నాం. అరౌండ్ 600. ఇది ఒక అరౌండ్ 800. బ్రష్ వచ్చేసి 150. మోటల్ నుంచి చైన్ లూబ్ వచ్చేసి అదొక ఎంత మోటల్ చైన్ లూబ్ అది 250 ఎంత అనుకుంటా. 250 ml బాటిల్. అది 400 ml కూడా ఉంటుంది. 150 ml 150 ml కాదురా, 150 ml అంట. మరి 400 ml ఒకటి ఉంటుంది. అదే బెటర్ కదా. అయితే ఆఫ్ ప్రైస్కి వస్తుంది. 400 అంత వస్తుంది. ఇది మంది 250 ఎంతో అనుకుంటా. ఇది 250 200 ఎంత బెటర్. 400 ml తీసుకోండి. ఒక వస్తుంది మేబీ ఒక 8-10 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. చూడాలి మరి ఈ 150 ml ఎన్నిసార్లు వస్తుందో మాకు. నాకు తెలిసి ఒక 4 times రావచ్చేమో. సో అదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఫిక్స్ చేయడం. సో మొత్తం క్లీన్ చేసాం. 2 times క్లీన్ చేసాం. డీజిల్ వేసి కొంచెం డ్రై అవ్వాలి.
క్లీనింగ్ అయితే క్లాత్ అయితే తెలుస్తుంది, డ్రై అయితే అవ్వాలి. క్లాత్ అయితే కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఒక 5 minutes అలా డ్రై అయిన తర్వాత అప్పుడు లూపింగ్ స్టార్ట్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఏదైనా చూపి ఒకసారి. ఏంటి ఒక సాఫ్ట్వేర్ కొట్టుకోం సార్. అంటే 150 అన్నమాట. అది తిప్పి కొంచెం. సో ఇది మోటార్, సీట్లు, చైన్ లూప్. ఇదే ఇష్యూ అంటే మ్యాక్సిమం నేను కూడా చాలా రివ్యూస్ చూసా. మోస్ట్లీ ఇదే కొంచెం బెటర్ క్వాలిటీ అనిపిస్తుంది కంపేర్ టు ద అదర్ బ్రాండ్స్. పవర్లో నెయ్యండి. ఇప్పుడు వేస్తే అరే కొంచెం ఆర్నీరా కొంచెం అది అయిన తర్వాత ఓకేనా. స్టార్ట్. సో ఇప్పుడు చైన్ అయితే లూజ్ వేస్తుంది. అక్కడి నుంచి మొత్తం లూజ్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చాలా ఇంకేం లేదు కదా మరి. అయిపోయింది అంతే. సో అయిపోయింది మొత్తం. చైన్ లూజ్ కూడా చేసేస్తాం. జస్ట్ 1 time మాత్రం స్ప్రే చేయాలి. ఇట్స్ ఫైన్. 1 time స్ప్రే చేసుకుంటే మిడిల్లో నుంచి, సో అక్కడ గ్యాప్ అని చూసారు చైన్ దగ్గర, అక్కడి నుంచి మనం లూప్ చేసుకొని జస్ట్ 1 time చేసుకుంటే సరిపోతుంది. సో ఇది స్పీడ్ T4 యొక్క చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్. సో చెప్పగా బైక్ తీసుకొని 3 months అవుతుంది. మేజర్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు, కానీ ఉన్న చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్. నాకైతే స్టార్టింగ్లో అయితే డిస్క్తో కొంచెం ఇబ్బంది అయ్యింది. 1 month ఫస్ట్ సర్వీస్ అవ్వకముందే నా డిస్పాచ్ అయితే అయిపోయి దాంతో కొంచెం ఇబ్బంది అయ్యింది. డిస్పాచ్ మార్చిన తర్వాత కూడా బ్రేక్ వేసుకుంటే సౌండ్ రావడం గట్టా తిప్పాం. 2-3 times షోరూమ్కి వెళ్ళి అన్నీ గట్టిగా అడిగితే అప్పుడు అలా చేశారు. బట్ ఇంకా అప్పుడప్పుడు ఒకసారి సౌండ్ అయితే వస్తుంది. మేబీ ఐ డోంట్ నో అన్నిటికీ అలా వస్తాయో రావో తెలియదు. ఇంకా బైక్ సెకండ్ గేర్లో అయితే అప్పుడప్పుడు మేబీ ఆర్పిఎం లో చేసినప్పుడు కార్నరింగ్స్ దగ్గర కానీ లేదా టర్నింగ్స్ దగ్గర కానీ సెకండ్ గేర్లో అయితే అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో ఇంట్లో ఏంటంటే ఏమో మా తమ్ముడు అయితే చాలాసార్లు అబ్జర్వ్ చేశాడు, లైక్ అక్యురేట్గా స్పీడ్ అయితే చూపించట్లేదు. మనం 40 km వెళ్తే ఇది ఒక 50-45 అలా చూపిస్తుంది. అంత అక్యురేట్గా అయితే చూపించట్లే. అండ్ యావరేజ్ మైలేజ్ కూడా అంత మంచిగా అంత పర్ఫెక్ట్గా ఏం చూపించట్లే. అది ఇంజన్ ఆఫ్ ఉంది. సో 22 స్టార్టింగ్ 2 months నుంచి పాస్ట్ 2 months 22 చూపిస్తుంది. మరి హైవేలో అంటే నేను ఇప్పుడు చెక్ చేయలేదు, చూడాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, దిస్ వ్లాగ్. ఏమంటారు ఏంటమ్మా, ఇంతటితో సమాప్తం. సో దిస్ ఇస్ ద బైక్ లుక్. చూడట్లేరా అది నెక్స్ట్ కొంచెం చైన్ అయితే టైట్ చేయాలి. సో చూడాలి యూట్యూబ్లో గట్టా చూసి ఎలా చైన్ టైట్ చేస్తారో. స్పీడ్ 400 కానీ స్క్రాంబ్లర్ది కానీ ఒకసారి చెక్ చేయాలి. మ్యాక్సిమం T4 వీడియోస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. దేని రివ్యూస్ కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ కానీ ఎనీథింగ్ అయితే కనిపించట్లేదు. తెలుగులో అయితే అసలు లేవు. సో మేబీ యూ కెన్ స్టార్ట్. చాలా రా బాబు, చాలా అంతే. అలాగే పెట్టేసి మొత్తం అయిపోయింది. బస్ అదే సెలవు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. సో జస్ట్ ఫర్ అంతే, ఇంకేం లేదు. బాయ్ బాయ్.